వరంగల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో బ్యారేజ్ ఫెయిల్యూర్ బయటపడింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటన మరొక ముందే అన్నారం బ్యారేజ్లో డ్యామేజ్ మొదలైంది. 18, 19, 20, 24 గేట్ల వద్ద పైపింగ్ సమస్య స్టార్ట్ అయింది. బ్యారేజ్ బేస్మెంట్ కింద నుండి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో సమస్య మరింత పెరిగి అన్నారం బ్యారేజ్ సైతం సింక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నారం బ్యారేజ్ బ్లాక్ 4 వద్ద పైపింగ్ సమస్య మరింత పెరుగుతోంది. రాళ్లు, సిమెంటు బస్తాలతో గండి పూడ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బ్యారేజ్లో 8.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వతో సమస్య మొదలైన ప్రాంతాన్ని అధికారులు గుర్తించలేకపోతున్నారు. నీరు బయటకు వస్తున్న చోట గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మేడిగడ్డ బ్యారేజ్ ఘటన మరొక ముందే అన్నారం బ్యారేజ్ బ్లాక్ 4 వద్ద పైపింగ్ సమస్య ఏర్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు లో మరొక లోపం బయటపడింది. అటు మేడిగడ్డ ఘటన జరిగి మేడిగడ్డ బ్యారేజ్ చుండిపోయినటువంటి ఘటన జరిగి 10 రోజులు కాకపోతే మరొక అన్నారం సరస్వతి బ్యారేజ్ లో లోపాలు బయటకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అన్నారం బ్యారేజ్ కి సంబంధించి 4వ బ్లాక్ వద్ద జరిగి పైపింగ్ సమస్య అనేటువంటి కనబడుతుంది. ఆ సమస్యతోటి బ్యారేజ్ నుంచి నీరు లీక్ అవుతున్నట్టుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నీరు లీక్ అవుతున్నటువంటి దాన్ని నియంత్రించేందుకోసం అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించి లీక్ అవుతున్నటువంటి నీరుని గుర్తించి దానికి నీరు చూసి దాన్ని నియంత్రించేందుకోసం బయటకు వచ్చేటువంటి ప్రాంతాన్ని నియంత్రణలో తీసుకునేందుకోసం ప్రయత్నాలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రాళ్లు, సిమెంట్ బస్తాలతో గండి పూడ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ లో నీటి నిల్వ 8.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వతో సమస్య ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించేటువంటి అవకాశం లేకుండా పోతుందని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు నీరు బయటకి వస్తున్న చోట గండి పూడ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా అది ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో దాన్ని నియంత్రించవచ్చు, అసలు ఎక్కడి నుంచి సమస్య మొదలైంది అనేటువంటి గుర్తించాలంటే బ్యారేజ్ లో నీరు లేకుండా చూసుకొని ఆ సమస్య పూర్తి స్థాయిలో గుర్తించేటువంటి అవకాశం అయితే ఉంది. నీళ్లను బయటికి వదిలితే సమస్య మొదలైనటువంటి ప్రాంతాన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నీళ్లు వదిలి బ్యారేజ్ ఖాళీ చేస్తారా లేకుంటే అలాంటి సమస్య గుర్తిస్తారా అనేటువంటి చర్చ సాగుతుంది. నీళ్లు వదిలితే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పిల్లలు చెందిపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రవాహం మేడిగడ్డ బ్యారేజ్ పైన పడితే అక్కడ సమస్య ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒకదాని సమస్య ఒకటి నిర్మాణ సమయంలో అనుసరించాల్సినటువంటి నాణ్యతను సరిగా పాటించకపోవడం మూలంగానే ఈ సమస్యలు తలెత్తాయి. అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఎలా వేశారు, ప్లాన్ ఎలా వేశారు, డిజైన్ ఎలా చేశారు, అసలు దీనికి సంబంధించి ఆ నిర్మాణ లోపం ఎలా జరిగింది, ఇంత పెద్ద ప్రాజెక్టు 100 సంవత్సరాలు మన్నాల్సినటువంటి ప్రాజెక్టు కేవలం 4 సంవత్సరాల వ్యవధిలోనే ఈ రకమైనటువంటి సమస్యలు బయటకు వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఎంతకాలం మన్నిక సాగిస్తుంది, ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇటువంటి దృష్టికి రావడం ఎంత కారణం ఎవరు, అసలు దీనికి బాధ్యులను ఎవరు చేస్తారు, ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది అనేటువంటి దానిపైన అయితే చర్చించాల్సింది. మొత్తానికి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్నటువంటి దొంగతనం మరొకసారి బయటపడింది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. సతీష్, బ్యారేజ్ బేస్మెంట్ కింద నీళ్లు లీక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇవి లీక్ అవ్వకుండా మరి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారంటారు? ఇప్పుడైతే నీరు బయటకు వస్తున్నటువంటి చోట నీరు బయటికి రాకుండా ఉండేందుకోసం సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి అడ్డు వేసి ఇల్లు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ళు ఆ ఇసుక బస్తాలతో నింపి దాన్ని అడ్డుకునేందుకోసం చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అసలు ఏం చేపడతారు, ఏం జరిగింది అనే దానిపైన అయితే
దానికి ఇంజనీరింగ్ అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా బయటకు ఇవ్వలేదు. ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులను బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి లీకేజీని బట్టి అంచనా వేసి చెప్తున్నటువంటి అంశాలుగానే ఉన్నాయి తప్ప ఇంజనీరింగ్ అధికారులు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి దానికి ఇప్పటివరకు స్పష్టత అయితే ఇవ్వలేదు. ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేది కోసం ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు తోటి ప్రభుత్వం పైన అనేక రకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఆ సరస్వతి బ్యారేజ్ కి సంబంధించి అన్నారం సరస్వతి బ్యారేజ్ కి సంబంధించినటువంటి విషయాన్ని బయటికి పొక్కకుండా గత 2 రోజులుగా కూడా ఆ రింగులు కట్టి సిమెంట్ బస్తాలతో దాన్ని పూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది పడకపోవడంతో ఇంకా ఢిల్లీ నుంచి కూడా ఉన్నతాధికారులను రప్పించి దానికి సంబంధించి అంచనా వేసి దాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి పనుల్లో అధికారులు నిమగ్నమైనట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.